హాయ్. మన వీక్షకుల కోసం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఏం కార్లు ఉన్నాయి మన దగ్గర? మన దగ్గర 2 lakhs బడ్జెట్ నుండి స్టార్టింగ్ అన్న కార్. ఓకేనా? ఓకే, ప్రతి ఒక్క కారు మనం రిజిస్ట్రేషన్తో సహా మొత్తం అంతా అన్ని 100% ప్రూఫ్తోనే ఇస్తాం ప్రతి వెహికల్. అలాగే మన నమ్మకంగా వస్తారు మనతో. మన దగ్గర నమ్మకంగా ఉంటుంది. ప్రతి ఒక్క కారు కూడా నాన్ యాక్సిడెంట్, షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనరే ఉంటాడు. ఒకవేళ వాళ్ళ దగ్గర ఏదైనా రిపేర్ వచ్చినా 2 monthsలో మనం చేయించేస్తాం. చాలా నీట్గా ఉంటాయి మన కార్లు. ఇంకోటి ఏంటంటే మన తరపు నుంచి వాళ్ళకి మనకు ఆల్రెడీ ఇంకోటి ఏంటంటే మనకి ఫ్యాక్టరీ కూడా ఉంది ఒకటి. డెంటింగ్లు, పెయింటింగ్లు ఇలా మనకి ఎటువంటిదైనా సరే మనకి అతి తక్కువ రేట్లో అనేది కూడా మనం చేస్తాం. మన సొంతంగా ఫ్యాక్టరీ కూడా ఉంది అది కార్ల గురించి. ఇది వచ్చేసేపటికి 2019 మోడల్ బ్రేజా ZXi ప్లస్. ఇది చాలా మంచి వెహికల్. 80,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్, జెన్యూన్ మొత్తం అంతా నాన్ యాక్సిడెంట్. దీన్ని వచ్చేసేపటికి మనకి 9,90,000 చెప్తున్నారు ఓనర్. ఈ వెహికల్ వచ్చేసేపటికి నెగోషియబుల్ ఎంత వస్తుంది మనకి? ఇది నెగోషియబుల్ మనకు మ్యాక్సిమం మనం 1 lakh వరకు డిపెండ్ చేస్తాం అన్న. 1 lakh వస్తుంది ప్రతి ఒక్కరు. 2 air bags వస్తాయి, ఎలా వీల్స్ వస్తాయి, ఆటోమేటిక్ క్లోజింగ్ అద్దాలు వస్తాయి. ఇంకా మైలేజ్ పరంగా 22-23 వస్తుంది డీజిల్ వెహికల్. ఓకే, ప్రతి ఒక్కటి 22 అలా వస్తుంది. కార్ చూడడానికి నీట్ గా ఉందన్న. ఒకసారి చూద్దాం ఇంటీరియర్. చాలా నీట్ గా ఉంటుంది, చూసుకున్నాను. ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, పుష్ స్టార్ట్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి స్టీరింగ్ కంట్రోల్ కూడా చాలా బాగుంటుంది ఈ బండి. మన హైవేలో వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా స్పీడ్ అనేది మనం కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. చాలా నైస్ వెహికల్ అన్న, చూసుకోండి. ఎయిర్ బ్యాగ్స్ 2 వస్తాయి అన్నది. ఎయిర్ బ్యాగ్స్ 2 వస్తాయి. బూట్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. చాలా స్పేస్ అన్న. మనకు కూర్చోడానికి కూడా మనకి మన అమ్మ వాళ్ళు ఉంటారు, మన తాతయ్య వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా చాలా కంఫర్ట్ ఉండేలాగా దీన్ని బ్రేజా ZXi+ అని అందుకే వస్తుంది అనమాట వెహికల్. ఇది మనకి డిక్కీ ప్లేస్ చూసుకోవాలి, చాలా బాగుంటుంది. డిక్కీ ప్లేస్ అయితే చాలా వెరీ ఎక్కువ స్పేస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. చాలా ఎక్కువ స్పేస్ అనేది ఉంటుంది వెహికల్కి. స్క్రాచ్ కూడా లేదన్నా? లేదన్న, ఒక్క స్క్రాచ్ కూడా లేదు మన బండికి అయితే. చూసుకోవచ్చు, బాగా మెయింటైన్ చేశారు. బాగా మెయింటెనెన్స్. అందులో మనకి డీజిల్ వెహికల్ అన్న ఇది. చాలా మనకి రేపు పొద్దున మనం అమ్ముకోవాలన్న రీసేల్ వాల్యూ చాలా ఉంటుంది. కస్టమర్ అయితే మనకి 9 lakhs వరకు ఇచ్చేస్తానని చెప్పారు. చాలా నైస్ వెహికల్ అన్న. అని స్పోర్ట్ గ్రాండ్ ఐటెన్ కదా. ఒకసారి దీని గురించి కూడా చాలా మంది అడుగుతుంటారు బయట. చాలా తక్కువ రేట్ డీజిల్ వెహికల్ ఇది. ఓకే, ఇది మనకు ఫైనల్ రేట్ వచ్చేసేపటికి 550కి ఇస్తారంటున్నారు వెహికల్. 620 చెప్తున్నారు అతను. చాలా నైస్ వెహికల్ అన్న. దీనికి 2 air bags వస్తాయి, స్పోర్ట్ సిస్టమ్ వస్తుంది, సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది లోపల. దీనికి కూడా 2 air bags వస్తాయి అన్న. చాలా బాగుంటుంది. మైలేజ్ పరంగా కేక బండి ఇది. చాలా అడ్జస్ట్మెంట్ సీట్ కూడా ఉంటుంది దీనికి. అడ్జస్ట్మెంట్, అప్ డౌన్స్ ఎక్కువ శాతం. మైలేజ్ కూడా బాగా వస్తుంది, 25 వరకు వస్తుంది అన్న మైలేజ్. ఇది డీజిల్ వెహికల్ చాలా బాగుంటుంది వెహికల్. టైర్లు కూడా మనకి కొత్త వేయించారు కస్టమర్స్. సీల్ టైర్స్ అన్న. సీల్ టైర్స్, డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. స్పోర్ట్స్ అనేప్పటికీ చాలా వరకు ఈ సిస్టమ్ అనేది రాదు, డిక్కీ బటన్ రాదు. ఈ వాటికి గ్రాండ్ మట్టికి ఇస్తాడు ఇది. ఓకే, డిక్కీ దీనికో డిక్కీ స్పేస్ చాలా బాగుంటుంది. కస్టమర్ వెహికల్ ఇది. ఇది ఫస్ట్ ఓనర్ అని. ఇది కూడా ఫస్ట్ ఓనర్, సింగిల్ ఓనర్, నాన్ యాక్సిడెంట్. ప్రతి వెహికల్కి మేము జెన్యున్గా ఇస్తాం, కంపల్సరీగా ప్రూఫ్లతో ఇస్తాం. అదైనా ఇంకోటి వాళ్ళకి ఏదైనా డౌట్ ఉన్నా సరే మా ఖర్చులతో మేము వీళ్ళకి షోరూంలోకి తీసుకెళ్ళి చెక్ చేయించి ఇస్తాం వెహికల్. ఇప్పుడు కస్టమర్స్ మనకి అంత దూరం నుంచి వస్తారు కదన్నా, వాళ్ళకి మీరు ఎలాంటి? వాళ్ళకి మేము ఎక్కువ శాతం వాళ్ళకి బండి ఒకవేళ వాళ్ళకి లోన్ కావాలన్నా మనమే చేయిస్తాం. మాకు అర్జెంట్ ఉందన్న వెహికల్ అంటే వాళ్ళకి ఒకవేళ సిబిల్ బాగోపోయినా ప్రైవేట్ లోన్ అయినా తీసుకొచ్చి వాళ్ళకి అనేది వెహికల్ ఆ రోజు కంపల్సరీగా డెలివరీ అనేది ఇచ్చేస్తాం వెహికల్. మనకి డౌన్ పేమెంట్ కొంచెం ఆగినా సరే పర్లేదన్న ఇచ్చేస్తాం అంటే మేము వాళ్ళకి వెహికల్ కూడా డెలివరీ ఇచ్చేస్తాం. మన దగ్గర ప్రతి ఒక్కటి ఉంటుంది. అది ప్రతి వెహికల్ చాలా బాగుంటుంది చూసుకోండి. ఇక్కడ ప్రతి వెహికల్ కూడా మనకు నాన్ యాక్సిడెంట్, షోరూమ్ ట్రాక్లు, పెయింట్ అవన్నీ బళ్ళే ఉంటాయి. మళ్ళీ ఇక్కడ చాలా వెహికల్ చాలా బాగుంటుంది అన్న. ఇది గ్రాండ్ ఐటెన్ కదా? ఇది కూడా నార్మల్ ఐటెన్ అన్న. ఓన్లీ ఇది ఫస్ట్ వెర్షన్ బండి. ఫస్ట్ వెర్షన్ బండి 11 మోడల్ 12 రిజిస్ట్రేషన్ బండి. ఇది వచ్చేసేపటికి కస్టమర్ రేట్ వచ్చేప్పటికి 275 చెప్తున్నారు. ఓన్లీ 275, 2,75,000 చెప్తున్నారు. మనకు వచ్చేసేపటికి ఇక్కడ 2 lakhs ఇచ్చినా ఇచ్చేస్తామని చెప్తున్నారు ఓనర్ గారు. వచ్చేసేపటికి చాలా తక్కువ రేట్, 2 lakhs ఇచ్చేస్తాను అంటున్నారు అన్న వెహికల్. చాలా బాగుంది, చాలా బాగుంది వెహికల్. మన కస్టమర్ వచ్చేసేపటికి 2 lakhs ఇచ్చేయండి సార్ నేను ఇచ్చేస్తాను. సీల్ టైర్స్, ముసలాయిన్ తిరిగారు వెహికల్ ఇది. ముసలాయిన్ తిరిగారు ఆయన 75,000 తిరిగారు. అదైనా బండికి 75,000 తిరిగారు. మనకి ఏ పని అసలు ₹1 ఇంజిన్ పరంగా అయితే ₹1 అనేది పని లేదు. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది అన్న. చాలా పర్ఫెక్ట్ అయిన వెహికల్ ఇది. అప్పట్లో 2011 నుంచి అసలు పెయింట్ అనేది ఎంత పడలేదు బండికి. ఎంతవరకు వాటర్ వాష్ ఇవన్నీ చేయించి ఇక్కడ పెట్టారు.
పెయింట్ కూడా ఏం పారలేదు, షోరూమ్ ట్రాక్ ఉంది బండికి. ఇది ఎంతవరకు నెగిషియబుల్ అవుతుందా? ఇది నెగోషియబుల్ 275 చెప్తున్నారు, మనకి 2కి ఇచ్చేస్తాను అంటున్నారు. ఇంకా అంతే నెగోషియబుల్ ఉంటుంది. చాలా పర్ఫెక్ట్ అయిన బండి ఇది. మనకి రూపాయి పెట్టుబడి అనేది మైలేజ్ పరంగా చూసుకుంటే ఎట్లా? మైలేజ్ పరంగా కూడా కేవకేకలో వస్తుంది అన్న. 18 వస్తుంది పెట్రోల్ బండి ఇది. ఓకే 18 వస్తుంది. డీజిల్ వచ్చేసేపటికి చెప్పాను కదా 25 దాకా వస్తుంది. అదన్న చాలా బాగుంటుంది వెహికల్, నైస్ వెహికల్ ఇది కూడా. చాలా బాగుంది. కస్టమర్లు వచ్చారు, కాకపోతే వాళ్ళకి కొంచెం ఇంకా కంఫర్ట్ కావాలన్నట్టు చెప్పారు. కానీ చాలా కంఫర్ట్ చెప్పాలంటే అన్న. ఎయిర్ బ్యాగ్స్ దీని సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది. ఓకే సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది. చాలా బాగుంటుంది అన్న వెహికల్, నైస్ వెహికల్, చాలా బాగుంటుంది.